హాయ్ అండి. ఈరోజైతే నేను ఇంట్లో త్రినాథ స్వామి వ్రతం అయితే చేశాను. త్రినాథ స్వామి మేళ అని కూడా అంటారు కదా! నేనైతే ఈ పూజ చేయడం ఇది సెకండ్ టైం అనమాట. నేను ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చేసేదే లేదు. ఈ పూజ కోసం తెలిసిందే లేదు. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను. ఇంక అందరూ ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజకి. వీళ్ళు వాళ్ళు చేసుకోవాలి. ఇంకా ఆచారం ఉండాలి అలాంటివైతే ఏం లేవన్నమాట. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. ఇంక నేనైతే పంతులు గారిని లాస్ట్ ఇయర్ అడిగేసి ఇంకా మా చిన్నత్తయ్య అయితే ఈ పూజ చేశారు. ఇంకా ఆవిడ కూడా ఎలా చేసిందనేది ఒకసారి పూజకైతే వెళ్ళి నేను ఆ పూజ చూసి నేను ఒక మేళ మాత్రమే పెట్టుకున్నాననమాట. ఒక్కొక్కరు మొక్కుకున్న వాళ్ళు 3 మేళాలు, 5 మేళాలు అలాగా ఎన్నైనా పెట్టుకుంటారు. స్వామికి ఎవరెన్ని అనుకుంటే అన్నీ. నేనైతే లాస్ట్ ఇయర్ కూడా ఒక మేళాయే పెట్టుకున్నాను. ఈ ఇయర్ కూడా ఒక మేళాయే పెట్టుకున్నాను. అసలు ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఏం ప్లాన్ అయితే వేయలేదు. పూజ కోసం చేసుకుంటానని కూడా నేనైతే అనుకోలేదు. పూజ అయితే ఈరోజు చాలా బాగా అయిందనమాట. ఇంకా మార్నింగ్ నుంచి మేము ఏమేమి చేసామన్నది ఇంక ఈ వీడియోలో అయితే ఒకసారి చూసేయండి. పూజ కోసం అయితే మేము అసలు ఆఫ్టర్నూన్ మా అత్తయ్య నేను కలిసి మధ్యాహ్నం అనుకున్నామన్నమాట. పౌర్ణమి ముందు ఆదివారం చేసుకుంటే చాలా మంచిది కదా! కార్తీక పౌర్ణమి ముందు ఆదివారం చేసుకుంటే మంచిది. చాలామంది వీలవ్వలేని వాళ్ళు ఉంటే ఈ కార్తీక మాసంలో ఏ ఆదివారం చేసుకున్నా పర్వాలేదు. మనకు ఎలాగా వీలుగానే ఉంది కదా! నేను ఇంకా అసలు పౌర్ణమి చాలా రోజులు ఉందేమో అనుకున్నాను. నేను ఈ మధ్య క్యాలెండర్ కూడా చూడలేదు. ఇంకెందుకంటే రోజు పూజ ఉంటూనే ఉంటుంది ఇంట్లో. ఇంకా స్వామి మా హస్బెండ్ అయితే అయ్యప్ప స్వామి మాలేశారు కాబట్టి నాకు ఈరోజు ఆ రోజు ఈ పూజ ఆ పూజ అని అయితే నాకేం ఉండదు. స్వామి ఉన్నారు కాబట్టి ఎవ్రీడే నాకు ఉదయం సాయంత్రం అయితే పూజ ఉంటూనే ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడైతే ఈవినింగ్ పూజ చేస్తాను. లేదు అంటే మార్నింగ్ పూజ చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. ఆఫీస్ నైట్ 8కి అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు వచ్చి నేను పూజ చేయలేను కదా! స్వామి అయితే ఈవినింగ్ ఇంటికి స్నానం చేయడానికి అయితే వస్తారు. ఇంకా స్వామి ఈవినింగ్ పూజ అయితే స్వామి చేసుకుని వెళ్ళిపోతారనమాట. నేను లంచ్కి వచ్చేటప్పుడు ఇంకా స్వామికి ప్రమిదలు ఇలాంటివన్నీ పెడతాను. అన్నీ తెలియవు కదా ఇంకా మగవాళ్ళకి. ఇంకా మా స్వామికి అన్నీ పెడితే ఇంకా ఈవినింగ్ పూజ అయితే ఆయన అయితే చేసుకుంటారు. నేను మార్నింగ్ మాత్రమే చేస్తాను. నాకు వీలైనప్పుడు మాత్రం నేను ఈవినింగ్ కూడా ఇంట్లో ఉంటే చేసుకుంటాను అనమాట. ఇంక ఈరోజు త్రినాథ స్వామి పూజ కార్తీక మాసం ముందు ఆదివారం అయితే చాలా మంచిది. ఇంకా ఎలాగో మనకు వీలవుతుంది కదా! వీలు అవ్వకపోతే అలాగని చెప్పేసి మేము అసలు ఏమీ అనుకోలేదు ఈరోజు చేద్దామని కూడా. మా అత్తయ్య అయితే అన్నారు, వీధిలో వాళ్ళందరూ హడావిడిగా అన్నీ కొనుక్కొని తెచ్చుకుంటుంటే ఏంటనేసి అని అడిగితే ఇంకా కార్తీక మాసం ముందు వారం కదా! ఈరోజు చాలా మంచిది అంటున్నారు అనేసని మా అత్తయ్య అయితే అన్నారు. మేము ఎప్పుడు ఈ పూజ ఒక 5, 6 టైమ్స్ చేస్తే మాకు బాగా ఐడియా వచ్చేస్తుంది. లాస్ట్ టైం చేయడమే ఫస్ట్ టైం కాబట్టి ఈ ఇయర్ సెకండ్ టైం అనమాట. అంత గుర్తుగా అయితే లేదు. సో ఇంకా ఎలాగో టైం ఉంది కదా! ఈ పూజకి పెద్దగా మనం హడావిడి పడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి మా అత్తయ్యతో ఆఫ్టర్నూన్ అంటేను సరే అయితే మనం కూడా చేసేద్దాం ఈవినింగ్ అనేసని అన్నారు. ఇంక ఈ పూజ అయితే ఎలా చేసుకున్నాను అంటే ఇంకా పూజకి కావాల్సినవి కొబ్బరికాయలు ఇలాంటివన్నీ అయితే కొన్ని స్వామి తీసుకొచ్చేసారు. ఇంకా ప్రమిదలు ఇలాంటివన్నీ నేను మా తన్వి పాప ఎళ్ళి అయితే కొనుక్కున్నాము. ఇంకా మర్రి ఆకులు, తమలపాకులు, గరిక ఇవన్నీ అయితే మా మావయ్య అయితే తీసుకొచ్చారు. తలా ఒక చెయ్యేసి అందరము పూజకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాము. కొబ్బరికాయలు మరీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. ఒక కొబ్బరికాయ చూడండి ఇవెంత చిన్నగా ఉన్నాయో. ఒకటి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా మరి మనకు తప్పదు కదా పూజ చేసుకోవాలన్నప్పుడు. ఇంకా దేవుడికి అంతా పెట్టుకున్నామని లెక్కలు వేసుకోకూడదు. ఇంకా దేవుడికి మనం ఏం పెట్టినా సరే ఏదో ఒక విధంగా మనకైతే ఇచ్చేస్తారు ఆయన. ఇంక ఈవినింగ్ అన్నీ అయితే తీసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను పూజా రూమ్‌లోని. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కిందన ఇంకా మావి 2 హౌసెస్ అని చెప్తూ ఉంటాను ఎవ్రీ వీడియోస్‌లో. చిన్న చిన్న హౌసెస్ కాబట్టి మేము రెండింట్లలో ఉంటాము. స్వామి కిందన ఉంటారు అండ్ అత్తయ్య పైన ఉంటారు కాబట్టి వ్రతాలు పెద్ద పెద్ద పూజలు లాంటివి అయితే పైన చేస్తాను. కానీ యాజ్ టీజ్‌గా కిందనైతే దీపం పెట్టుకుంటాననమాట. ఇంక ఈవినింగ్ పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఆ పక్కనైతే పెట్టుకొని మేడ మీదకి తులసమ్మ దగ్గరికైతే వెళ్ళి తులసమ్మకైతే నేను పూజ అయితే చేసేసాను. బెల్లము, వడపప్పు ప్రసాదంగా పెట్టాను. అప్పటికైతే ప్రసాదం ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంక ఏది ఉంటే అది పెట్టేస్తాననమాట. అవి పెట్టాలని ఏం లేదు. నాకు అప్పటికి వీలయ్యి అందుబాటులో ఏముంటే అవి పెట్టేస్తాను. మా తులసమ్మ చూసారా వీడియో స్టార్టింగ్‌లో ఉంటుంది. చాలా నిండుగా ఉంటుంది తల్లి. ఇంకా తులసమ్మకైతే
హారతది ఇచ్చేసాను. మా తన్వి పాప కూడా ఈరోజు కొంచెం పట్టు గౌన్ లాంటిది వేసుకొని పాపిడి చైన్ అన్నీ పెట్టుకొని క్యూట్గా రెడీ అయిపోయిందనమాట. తను కూడా దండం పెట్టేసుకుంది. ఇవి కొన్ని వీడియోస్లో నేను కనిపిస్తున్నాను కదా, మా తన్వి పాప తీసిన వీడియోలో. నేను మ్యాక్సిమం వీడియోస్లో కనిపించను, ఎందుకంటే నాకు వీడియో తీయడానికి అప్పటికైతే అందుబాటులో ఎవరు ఉండరనమాట. మా తన్వి ఉన్నప్పుడే నేను తీయించుకుంటాను. తన్వి లేనప్పుడు నేను నార్మల్గా ఏదైనా మీకు చూపించాలి అంటే బ్యాక్ క్యామ్ పెట్టి నేనైతే మరి ఎడిట్ చేసి వీడియో పెట్టుకుంటానమాట. నేను మ్యాక్సిమం కనబడడానికి నాకు తీసేవాళ్ళు ఎవరు ఉండక నేనైతే వీడియోస్లో కనిపించను. ఇంకా తులసమ్మకు పూజ చేసేసిన తర్వాత మా కిందింట్లో దేవుడి మూల ఉంటుంది కదా, ఇంకా దేవుడి మూలలో కూడా బెల్లము వడపప్పు పెట్టుకొని ఇంకా కిందింట్లో దేవుడికి కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఈరోజు ఎలాగో ఇంట్లో ఉన్నాను కాబట్టి స్వామి అయితే ఇంకేం రాలేదు, నేనే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా కిందింట్లో పూజ అయిపోయిన తర్వాత పైకి అయితే వెళ్ళి ఇంకా పైన దేవుడి మూల అయితే మా అత్తయ్య సర్దుకున్నారు. ఆ దేవుడి మూల కిందే అనమాట. కిందన ఒక పీట వేసేసి పీట పైన శాల్వా వేసేసి ఆ శాల్వా పైన అయితే బియ్యం కొంచెం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని స్వామివారి ఫోటో అయితే పెట్టుకున్నాను, త్రినాథ్ స్వామిది. తర్వాత ఫోటోకి బొట్లు అవి పెట్టుకున్నాను. ఇక్కడ దండ వచ్చేసి ఈ పూల పేర్లు ఏంటో తెలియదు కానీ మా మామయ్య అయితే కుట్టారనమాట దేవుడికి ఆ దండ. తర్వాత మర్రి కొమ్మలు ఇంకా మామిడి కొమ్మలు ఇవన్నీ అయితే ఫోటో దగ్గర అయితే పెట్టుకొని ఇంకా అందుబాటులో ఉన్న నా దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాలు ఒక 5-6 రకాల పువ్వులు అయితే ఉన్నాయి. గులాబీ పూలు, మందార పూలు, చామంతి పూలు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. స్వామివారి ఫోటోకి పెట్టిన తర్వాత మారేడు పత్రిక అయితే కొంచెం గంధం బొట్టు అది పెట్టేసి మారేడు పత్రిక కూడా పెట్టుకున్నాను. తులసి దళం కూడా పెట్టాను స్వామివారికి. ఇంకా మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి అనమాట. తర్వాత వచ్చేసి తమలపాకుల మీద అయితే వినాయకుడిని చేసుకొని స్వామివారి ఎడమ వైపు అయితే వినాయకుడిని పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను ఒక్క మేళ పెట్టుకుంటున్నాను కదా, ఒక మేళ అంటే ఒక్కొక్క చెంబు, ముగ్గురు స్వాములకి 3 చెంబులు 3 కొబ్బరికాయలు. ఇంకా ఆ చెంబులో అయితే వాటర్ వేసేసి వాటర్లో పసుపు కుంకుమ ఇంకా గంధము, కాయిను, పువ్వులు, అక్షింతలు వేసుకొని మర్రి ఆకులు కానీ తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ ఏం పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే 2 మర్రి ఆకులు 1 మామిడి ఆకు అయితే వేసుకొని ఇంకా కొబ్బరికాయకి అయితే నామాలు, మనకు నచ్చిన నామాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర నామాలు ఏవైతే మనకి వచ్చో అవైతే పెట్టుకోవాలి. ఏమీ రాలేని వాళ్ళు నార్మల్గా బొట్టు అయితే పెట్టేసుకోవచ్చు. చెంబులకి చుట్టూ అయితే గంధం రాసి బొట్టు అయితే పెట్టుకొని ఇంకా మనం కొబ్బరికాయలు అయితే ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఒక మేళ కాబట్టి 3 చెంబులు 3 కొబ్బరికాయలు పెట్టాను. ఇక్కడ పచ్చిపిండి దీపాలు అయితే పెట్టాలి, కాల్చిన ప్రమిదలు కాదు. ఈ దీపాలు కూడా 3 పెట్టాలి. ఇంకా 3 దీపాలు కూడా పెట్టేసిన తర్వాత గంజా వేయడానికి కూడా 3 అయితే తీసుకున్నాను. నేను ఒక మేళ పెట్టుకుంటున్నాను కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇత్తడి ప్రమిదలు మీషోలో అయితే బుక్ చేశాను. పెద్దవేమో అనుకొని నేను ఫొటోస్లో చూసి బుక్ చేశాను. ఇంకా మళ్ళీ వచ్చేసిన తర్వాత చాలా చిన్నగా క్యూట్గా నాకు అనిపించాయి. సో ఇంకా మళ్ళీ రిటర్న్ పెట్టాలనిపించలేదన్నమాట. ఈ 4 ప్రమిదలు ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరికి ఒకటి, ఇంకా ఇక్కడ వచ్చేసి వినాయకుడికి ఒక ప్రమిద పెట్టాను. వినాయకుడికి మళ్ళీ మట్టి ప్రమిద, పిండి దీపం కూడా పెట్టుకున్నాను. ఇంకా తాంబూలాలు అనమాట. ఈ దీపాల సంగతి అంతా అయిపోయింది కదా, గంజాయి వేయడానికి కూడా పక్కనైతే పెట్టేసుకొని ఇంకా వినాయకుడికి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగ్గురికి తాంబూలాలు పెట్టుకొని మర్రాకు తీసుకొని, మర్రాకులో అయితే ఇంకా మెయిన్గా మనకి స్వామివారికి కావాల్సిన ప్రసాదం ఏంటి అంటే అటుకులు బెల్లమే కదా. ఇంకా బెల్లము అవన్నీ అయితే ప్లేట్లో వేసి కలిపేసి ఆకుల మీద అయితే పెట్టుకున్నాను. ఇంకా స్వామివారికి పరమాన్నము, సేమియా ఇలాంటివి మనకి ఏది వీలైతే అది చేసుకోవాలి. ఈ ప్రసాదం చేసి పెట్టాలని అయితే కథలో అయితే ఏమీ ఉండదండి. స్వామివారికి కావాల్సింది కొంచెం గంజాయి, ఒత్తులు, ప్రమిదలు, ఇంకా కొబ్బరికాయలు మాత్రమే. ఇంకా పెద్దగా హడావడి ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదని ఉంటుంది స్వామివారి కథ చదివితే, కథలోని డీటెయిల్గా. కాకపోతే మనకి ఏది వీలయ్యి ఏది చేతనైనట్టు ఇంకా అదైతే మనం పెట్టుకోవాలి. మనకి ఎలా కలిగితే అలాగనమాట. ఇంకా స్వామివారి కథలో ఉన్న వాటితో పాటు ఎక్స్ట్రా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మన ఇష్టమే. ఇంక ఈరోజు అయితే ప్రసాదంగా పెట్టడానికి నేనైతే సేమియా అయితే చేశాను. సేమియా ఆల్రెడీ మనకి ప్రాసెస్ తెలిసిందే కదా. పాలు మరిగించిన తర్వాత సేమియా పుల్లలు నెయ్యిలో వేపేసి ఇంకా పాలలో వేసి పంచదార వేసి కలుపుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటే మనకి సేమియా అయితే రెడీ అయిపోద్ది.
ఇక్కడ వండిన ప్రసాదము, ఇంకా చలివిడి, వడపప్పు, తాంబూలం ఇవన్నీ పెట్టుకొని అయితే ఇలా సర్దేసుకున్నాను. పైన దేవుడి మూల కూడా అనమాట. మా అత్తయ్య అయితే వచ్చి అక్కడ దీపం అయితే వెలిగించేశారు. వెలిగించేసిన తర్వాత నేను కూడా కిందన పీఠం దగ్గర సర్దేసుకున్నాను కదా, మొత్తం అన్ని దీపాలు అయితే నేను ఒక్కొక్కటి అగరబత్తితో అయితే లైన్గా వెలిగించేసుకున్నాను. చూడండి స్వామివారు ఎంత బాగున్నారు కదా, నిండుగా ఉన్నారు. ఇంకా కలువ పువ్వు కూడా పెట్టానన్నమాట. మార్కెట్కి వెళ్ళేటప్పుడు అక్కడైతే కనిపించింది. సరే పెట్టుకుందాము స్వామివారికి అని చెప్పేసి ఒక పువ్వు అయితే తీసుకొని వచ్చాను. చాలా కాస్ట్ ఉన్నాయండి అసలు ఫ్లవర్స్ అని. వాళ్ళకు కూడా ఇలాగా పండగ సీజన్లోనే కదా వాళ్ళు కూడా అమ్ముకుంటారు. ఇంకా మనం కూడా స్వామికి ఈ టైంలోనే చేయగలం, రోజు చేయలేం కదా. ఇంకా చెప్పాను కదా ముందు, ఇంకా స్వామికి పెట్టినవి మనకి ఏదో ఒక్క రూపంలో అయితే మనకు అవన్నీ తిరిగి వచ్చేస్తాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నాను అంతే. మార్కెట్లో చాలా కాస్ట్ ఉందంతా. ఇంక ఇలా అయితే ఒక్కొక్కవి స్వామివారి నామాలన్నీ చదువుకొని అక్షంతలు పూలతో అయితే నామాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత స్వామివారి కథ కూడా చదివాను. కథ చాలా శ్రద్ధగా వింటే చాలా మంచిదన్నమాట స్వామిది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్గా స్వామివారికి గంజాయి ధూపం అయితే వేయాలి. ఈ నిప్పుల్లో అయితే కొద్ది గంజాయి ధూపం అయితే వేసుకొని కొంచెం సాంబ్రాణి కూడా వేసి స్వామివారికి ఫుల్గా ధూపం అయితే వేసేసిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాను. మా తన్వి పాప చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో. ఇంకా తను కూడా దండం పెట్టుకుంటుంది. ఇంకా తర్వాత ప్రసాదం పంచుతానని గోల పెట్టేస్తుంది అనమాట. ఇంకా పళ్ళెంలో కలిపేసి అయితే ఇచ్చాను. మరీ చిన్నదా ఏం కాదు కదా. ఇంటింటికి వెళ్ళైతే తనైతే ప్రసాదం పంచేసి వచ్చేసింది. అవసరానికి అయితే మా త్రినాథ స్వామి పూజ అండ్ మేళ ఎలా అయితే జరిగింది. మేమైతే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఇంకా చాలా బాగా పూజ అయితే చేసుకున్నాము. క్షీరాబ్ది ద్వాదశి కదా, ఇంకా తులసి మొక్కలో విష్ణుమూర్తి స్వరూపం ఇలా ఉసిరి వేసి అయితే పూజ అయితే చేస్తారు. ఈ పూజ నేనైతే ఎప్పుడు చేయలేదు. సో అందుకని చెప్పి నేనైతే ఇంటి వాళ్ళు అయితే చేస్తే వెళ్ళైతే దండం పెట్టుకున్నాను. అక్కడ తీసాను అనమాట ఈ వీడియో. ఇంక ఈ పూజ కోసం కూడా నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే ఇంకా పంతులు గారిని కనుక్కొని ఈ పూజ కూడా చేసుకుందామని అనుకుంటున్నాను. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజ అండ్ త్రిమూర్తుల పూజ కార్తీక మాసంలో ఈ రెండు ఒకే రోజు పడ్డాయి. ఎప్పుడు వేరువేరుగా పడతాయి అన్నమాట. ఈరోజు అయితే వీధిలో వాళ్ళు మొత్తం పూజలు, ఇంట్లో అందరూ త్రినాథ స్వామి పూజ అయితే మ్యాక్సిమం చాలామంది చేస్తారు. ఎవరో వీలవలేని వాళ్ళు తప్ప అందరింట్లో పూజ రూమ్లో అయితే కలకలలాడిపోతున్నాయి. మా స్వామివారు అయితే నాకు చాలా బాగా నచ్చేశారు. మీరు అందరూ ఇంట్లో త్రినాథ స్వామి పూజ అయితే చేసుకున్నారో లేదో కామెంట్ చేసేయండి. ఈ రోజుకైతే మా పూజ ఇలా కంప్లీట్ అయింది. మా డే కూడా ఇలా కంప్లీట్ అయింది. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.